మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అడిగే ప్రశ్న కులగణనలో కావచ్చు, సర్వేలో కావచ్చు ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తూ ఉంది? సో దేన్ని ఉద్దేశించి వస్తూ ఉంది? ఈ సర్వే చేయడానికి మీకు మీ ప్రభుత్వానికి ఏమైనా క్లారిటీ ఉందా? టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకి పారేసిండు. ఎట్లా? సిగ్గుందా కేసీఆర్? బుద్ధుందా కేసీఆర్? ఆర్థిక వివరాలు ఎందుకు అడుగుతున్నావు? నీకు సర్వేతో కులగణనతో నీకు ఆర్థిక వివరాలతో ఏం పని అని చెప్పి ఈ పెద్ద మనిషి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తాడు. ఇదే మనిషి మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనేమో ముఖ్యమంత్రిగా మారిపోతాడు. ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రిగా మారిపోతాడు. సో ఎవరికి కూడా నమ్మకం లేదు, ఎవరికి కూడా నమ్మకం అనేది లేదు. కులగణన మెజారిటీ ఆఫ్ పీపుల్, నాట్ ఈవెన్ నా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మట్లేదు. వాళ్ళకు కూడా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. నిజమైన సర్వే, నిజమైన కులగణన ఏంటంటే మీరు మాన్యువల్గా మాత్రమే కాకుండా, గతంలో కూడా నేను ఒక స్టోరీ చెప్పడం జరిగింది. మాన్యువల్గా కాకుండా మీకు నిజంగా కులగణన చేయాలని ఉంటే, మీకు నిజంగా సర్వే చేయాలని ఉంటే, కులగణన చేయాలని ఉంటే మీరు ఏం చేయాలి? ఆన్లైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు సర్వే చేసినామన్నారు. డేటా ఎక్కడ కూడా ఆన్లైన్లో ఎక్కడ కూడా మనకి చూపిస్తారు. అట్లనే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక కూడా మాన్యువల్గా వెళ్తుంది. అంటే పేపర్లు పెట్టుకొని, పెన్ను పెట్టుకొని ఇది 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 అని రాసుకుంటుంది. ఆ పేపర్లు వీళ్ళు మధ్యలో చింపేస్తారో తెలియదు, దాన్ని ఉత్క ఆరేస్తారో తెలియదు, అవి ఎక్కడైనా పోతాయో తెలియదు, ఏం తెలియదు. మీరు ఆలోచించండి ప్రజలారా. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అప్లికేషన్లు ఇచ్చినారు, మీరు అందరు అప్లై చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైంది? అప్లికేషన్లు ఎక్కడున్నాయి అప్లికేషన్లు? మీరు ఈ 6 గ్యారెంటీలకు నాకు ఈ గ్యారెంటీ కావాలని చెప్పి మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్లు ఎక్కడున్నాయి తెలంగాణ ప్రజలారా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ అయిపోయింది అనుకుందాం, ఇప్పుడు రేపో మాపో జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బరాబర్ వస్తాయి. బరాబర్ 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ఎలక్షన్, ఒక దేశం ఒక ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రజలారా గుర్తుపెట్టుకోండి. జమిలీ ఎలక్షన్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది, పక్కా వస్తుంది. ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల ప్రజలే మోసపోడు, ప్రజలు బాగుపడతారు. ఎందుకు బాగుపడతారంటే ఒక దేశం ఒక ఎన్నిక అంటే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక ఉండాలి. లోక్సభ రాజ్యసభ కలిపి, ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి ఒకే ఎన్నిక ఉండాలి అనేది బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ 20వ తారీఖు తర్వాత మొదలైతే కనుక దీని మీద కూడా చర్చ ఉంటుంది. సో బిల్లు ఏ క్షణమైనా పాస్ అవ్వచ్చు. ఎన్డీఏ మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మెజారిటీ ఆఫ్ పీపుల్ ద్వారానే అది పాస్ అవుతుంది. గతంలో కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలాసార్లు కూడా ఇదే ఎన్నికను కొనసాగించినారు. సో ఈ ఎన్నికను ఇప్పుడు పెట్టడం వల్ల ఎన్నో కోట్ల రూపాయలు భారతదేశానికి మిగులుతాయి. ఇది మాత్రమే కాకుండా రిగ్గింగ్ లాంటివి జరగడం తగ్గుతాయి. సో ఎక్కడెక్కడైతే దొంగతనాలు, దొంగ ఓట్లు పడతాయో ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో తద్వారా కొద్దో గొప్ప ఇప్పుడు 100% కాకపోయినా 50% మంది అయినా ఒక ప్యూర్ ఎలక్షన్ వచ్చి ప్యూరిటీ ఉన్న వాళ్ళు, కొద్దో గొప్ప ప్రజలకు న్యాయం చేయాలనుకున్న వాళ్ళు గెలుస్తారు. ఇది ప్రజలు మేలు కోరేది, ప్రజలకు మేలు జరుగుతుంది, రాజకీయ నాయకులకు అడ్డం తిరుగుతుంది. సో అందుకే నాయకులు ఎవరు కూడా జమిలీతో ఏకీభవిస్తలేరు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ జమిలీ ఎలక్షన్స్ ఒకవేళ బిల్ పాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ 1 ఇయర్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎన్నిక కూడా రద్దవుతుంది, ప్రతి ఒక్క గవర్నమెంట్ రద్దయ్యి సో మళ్ళా జమిలీ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతోంది. సో ఎలక్షన్ జరిగిన అట్లీస్ట్ ఏడాదన్నా ప్రభుత్వం రద్దు అవ్వాలంటే 1.5 ఇయర్ అన్న టైం కావాలి. అంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో మీకు జమిలీ ఎలక్షన్ రద్దు అవుతుంది. సారీ, పార్టీస్ జమిలీ బిల్ కనుక పాస్ అయితే కనుక సో ఈ తెలంగాణలో కూడా ఎలక్షనే కదా. అంటే వీళ్ళ పాలన 2 ఏళ్ళు ఉంటాయి ఆల్మోస్ట్. ఒకవేళ ఇదే కనుక జరిగితే పార్లమెంట్లో బిల్ కనుక పాస్ అయితే వీళ్ళ
కొనసాగింపు ఇంకొక ఏడాదిన్నర కంటే ఎక్కువ ఉండదు. సో ఈ లోపల మీరు ఈ సర్వే ఫినిష్ చేయగలుగుతారా? నా క్వశ్చన్ ఏంటంటే ఈ లోపల ఈ సర్వే ఫినిష్ చేయగలుగుతారా? సర్వే డీటెయిల్స్ మేము ఏ పోర్టల్లో చూసుకోవాలా? ప్రజలారా, ఎట్లనైతే ఆధార్ కార్డ్ని ప్రతి దానికి బ్యాంక్ అకౌంట్కి మనం లింకప్ చేస్తున్నామని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చిందో, ఎట్లనైతే మన ఓటర్ ఐడి కోసము మన ఓట్ హక్కు ఉందా లేదా అనేది మనము ఓట్ల రూపంలో మనము ఒక పోర్టల్లో మనం చూసుకుంటామో, సో అదే రకంగా ప్రజలారా మనం అడిగేది ఏంటంటే మాన్యువల్గా ఎన్ని రోజులు చేస్తారు, దీన్ని కూడా ఆథరైజ్డ్ చేయండి. ఈ ఒకవేళ నీతి నిజాయితీగానే మీరు సర్వే చేస్తున్నారు, నీతి నిజాయితీగానే కులగణన చేస్తున్నారు, సబ్బండ వర్గాల కోసం ప్రజలందరి కోసం మేలు జరిగి కులగణన చేసినట్లయితే ప్రజలారా, నేను అడిగేది ఏంటంటే దీన్ని కూడా ఒక పోర్టల్ తీసుకురండి, దీన్ని కూడా ఒక ఆన్లైన్లో భద్రపరచండి, ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఒక పోర్టల్ ఏర్పాటు చేయండి. ఈ మాన్యువల్ చించి అవతల పడేస్తారు, ఎవ్వడికి నమ్మకం లేదు, డేటా సగం నొక్కేస్తారు, అబాసపాలు చేస్తారు. సో మళ్ళీ ఈ జమిలీ ఎలక్షన్ వచ్చింది అనుకుందాం, ఈ లోపల పొరపాటున ఏ కొత్త పార్టీయే వచ్చి, ఎందుకంటే తెలంగాణ ప్రజలారా, తెలంగాణలో పబ్లిక్కు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల మీద నమ్మకం పోయింది. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత, కొన్ని దగ్గరలో ఈ సిండికేట్ పాలన చూసిన తర్వాత బీజేపీ స్టాండ్ ఏందో కూడా తెలంగాణలో అర్థం కావట్లేదండి. బీజేపీ స్టాండ్ కూడా తెలంగాణలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు చేసే పనికి రేపటి రోజున బీజేపీ ఎలక్షన్కి పోయినా మరి ఎవరు గెలుస్తారు? ప్రజలు బీజేపీ నమ్మి ఓట్లేస్తారా? నేను చెప్పేది తెలంగాణ వరకే నేను మాట్లాడుతున్నా, కేంద్రంలో కాదు. ఎందుకంటే కేంద్రంలో పాలన వేరే ఉంది, తెలంగాణలో ఏమో కుమ్మక్క అయిపోయినారు, అంతా సిండికేట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. సో ఒకవేళ ఎవరైనా కొత్త పార్టీ పెట్టినా, ఆ కొత్త పార్టీకి ఓట్లు వేసినా, లేకపోతే తర్వాత ఇంకేదైనా ప్రభుత్వం వచ్చినా, ఇంకేమైనా గవర్నమెంట్ ఫామ్ అయినా, మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కులగణన చేస్తుందా? అట్లా ఎన్ని గవర్నమెంట్లు మారుతాయి, ఎన్నిసార్లు కులగణన చేస్తారు, ఎన్నిసార్లు సర్వేని రిపీట్ చేస్తారు, కానీ రిజల్ట్ మాత్రం గుండు సున్నా. నేను అడిగేది ఏంటంటే పోర్టల్ చేయండి. ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వే నీతిగా నిజాయితీగా ఆన్లైన్లో భద్రపరచండి, ఆధార్కు లింక్ చేయండి. సో ఆ డేటా ఒకటి భద్రంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ సర్వే ఊసెత్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, సర్వే కోసం కొన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ బీజేపీ వచ్చినా, మళ్ళనే బీఆర్ఎస్ వచ్చినా, లేకపోతే ఇంకో కొత్త పార్టీ వచ్చినా మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ సర్వే అంటారు. అంటే ప్రజలేమో ఎర్రి పుష్పాలా, లేకపోతే డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? ఇప్పటికే తెలంగాణ అబాసుపాలు అవుతుంది, అప్పుల పాలు అవుతుంది అని చెప్పి బాధపడతా ఉన్నటువంటి సందర్భంలో మీరు మాటికి ప్రభుత్వాలు మారుతాయి, సర్వేలు కూడా చేస్తూనే ఉంటారు. ఈ ఎన్ని రోజులు సర్వేలు చేస్తారు? ఇక నెక్స్ట్ జనరేషన్ పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగై వాళ్ళు మనవాళ్ళు ముని మనవరాలు ఎత్తుకునే వరకు ఈ సర్వేలు ప్రభుత్వాలు మారేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. మీ మాన్యువల్ సర్వేలు ఎవరు నమ్ముతారు సార్? మేము అడిగేది ఏంది, ఆన్లైన్ చేయండి, పోర్టల్ చేయండి. మీరు ఇచ్చినటువంటి 100 గ్యారెంటీల అప్లికేషన్లు ఎక్కడున్నాయి? ఎంతమందికి వచ్చినాయి రేషన్ కార్డులు? ఎంతమందికి ఇచ్చినారు రేషన్ కార్డులు? గత ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి ఒక 10% మందికి కూడా సరిగ్గా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇది జగమెరిగినటువంటి సత్యం. దీంట్లో ఏమి కూడా క్రియేట్ చేసి చెప్పలేదు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదో, సివిల్ సప్లైస్ ఎందుకు కుమ్మక్కయిందో, దానివల్ల కూడా వీళ్ళకి వచ్చే లబ్ధి ఏం పొందినారో, సో ఇవన్నీ సెకండరీ. కానీ 9 ఏళ్లలో రేషన్ కార్డులు ఎవరికైనా వచ్చినాయా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఎవరికైనా వచ్చినాయా అంటే ఎవ్వరు నీకు వచ్చినాయా అంటే ఎవరికి రాలేదనే చెప్తారు సార్. ఎవరికి వచ్చినాయి? ఒకళ్ళిద్దరికి ఎవడైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో, లేకపోతే ఇంకేదో చేసో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే, వాళ్ళ అనుచరులకు ఎవరికో వచ్చి ఉంటే ఒక 100లో 10 మందికి వచ్చి ఉండొచ్చు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డులు ఇంకా రాలే, ఏడాదిగా వస్తుంది. ఎవరికి రాలే? రేషన్ కార్డులే రాలేదు, 100 గ్యారెంటీలు ఏడిస్తావు? సంబరాలు ఎందుకు జరుపుతున్నావు? ఏం వెలగబెట్టినామని ఈ సంబరాలు మనకి?
నీ పదవి విరమణ అవ్వడం ఖాయం. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి పదవి విరమణ సభ చేసుకోండి. మీరు చేయాల్సినటువంటిది విజయోత్సవ సభలు కాదు, వీరత్వ సభలు కాదు, విజయోత్సవ సభలు కాదు, విరమణ సంబరాలు. మీరు చేయాల్సింది విజయోత్సవ సంబరాలు కాదు, మీరు చేయాల్సినటువంటిది విరమణ సంబరాలు. మీ పదవి విరమణ సంబరాలు. కొత్త సంవత్సరం వచ్చినాక కొత్త ముఖ్యమంత్రి వస్తాడని చెప్పి అందరూ కలలు కంటున్నారు. ఎందుకు? కొత్త ముఖ్యమంత్రి కనుక రాకపోతే అధ్యక్ష తెలంగాణని ఆగం చేస్తారు మీరు. కాంగ్రెస్ ఫెయిల్స్ ఇన్ తెలంగాణ. జీవితంలో కాంగ్రెస్కి తీరని దెబ్బ తగిలింది. మళ్ళా మందు పూసి యాంటీబయాటిక్స్ వేసినా ఇది కోవిడ్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కోవిడ్ లాంటిది. ఆక్సిజన్ దొరుకుతుందో తెలియదు, ఆక్సిజన్